మీ తోటి సహచరులు చనిపోయి అమరులైనరు, లేదా కొంతమంది జైళ్ళల్లో ఉన్నారు. ఆ స్థితిలో మీరు ఈ ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళడము, పోలీసు అధికారుల దగ్గర ఉండి మాట్లాడడము అనేది ఏంటిది అని అంటే మేమేదో చావు భయాని కోసము, చావుకు భయపడి దీన్ని ఎంచుకోలేదు బహిరంగ జీవితంలోకి రావాలనేటువంటిది. అది స్పష్టంగా మీ ద్వారా చెప్పదలుచుకుంది. నిజంగానే మేము చావుకు భయపడి అనుకుంటే మన సోను సతీష్ లాగా ముందే చెప్పి వచ్చి మేము సరెండర్ అవుతున్నాము అనేవాళ్ళం. చావుకు భయపడితే కనుక అంటే మేము సోను సతీష్ లాగా వచ్చి సరెండర్ అయ్యేవాళ్ళం. అది కాలేదనేటువంటిది స్పష్టం, మీరు ఎక్కడైనా తెలుసుకోవచ్చు. అరెస్ట్ అయినటువంటి స్థితిలో అనివార్యంగా ఏమనుకున్నాం మేము అంటే, నేను స్పష్టంగా అనుకుంది, తర్వాత మేము అనుకున్నది, ఇప్పుడు ఈనాడున్న స్థితిలో ఒకటేమో చావుకి ఎట్లాగ భయపడలేదు. అంత పెద్ద కరుగుట్ట ఆపరేషన్లోనే మేము చివరి వరకు దాన్ని ఎదుర్కొన్నాం, ప్రతిఘటించినాం. రోజు చావుతో సహవాసం చేస్తూనే ఉన్నాం. ఒకవేళ చావుకే భయపడితే కరుగుట్ట ఆపరేషన్ నుండి వచ్చి ఇక్కడ మేము సరెండర్ అయ్యేవాళ్ళం. కానీ సరెండర్ కాలేదు. దాని నుండి తప్పుకొని పోతుంటే కూడా ఎన్నోసార్లు మా మీద దాడులు జరిగినాయి, పోతున్న క్రమంలో, వస్తున్న క్రమంలో. అంటే తెలుసు ఏదో ఒక తూట ఏదో ఒక రోజు వచ్చి మనకు తూట తగిలితే మనం కూడా అమరుల లిస్టులో కలిసిపోతాం అనేటువంటిది. దానికి సిద్ధపడే రోజు ప్రయాణాలు చేసుడు కానీ, ఈరోజు పార్టీని సమన్వయించే కృషి కానీ, చావుకు సిద్ధపడే, చావు మన వెంటనే ఉంది, నీడలాగా వెన్నాడుతూనే ఉంది అని చావుతో సంభాషిస్తూనే మేము ఇదంతా గడిపినాం ఈ అరెస్ట్ వరకు. కాబట్టి చావుకు భయపడి వచ్చింది కాదు.